పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ ఆదర్శ గ్రామంగా సమగ్ర అభివృద్ధి సాధించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని శ్రీనివాసులు తెలిపారు. సినీ వినీలాకాశంలో 3.5 దశాబ్దాల పాటు ప్రభవించిన మహనీయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ శ్రేయోరాజ్యానికి బలమైన పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రాముడి 29వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో సుమారు 500 మందికి తగ్గకోకుండా రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్న వారికి వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. తెలుగు